ఈ వీడియో వచ్చి మీరు ఇన్ని రోజులు అభిమానించిన, ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన, ఇన్ని రోజులు దగ్గరుండి ఓటేసి ఆ కప్పు చేతికి వచ్చేంత వరకు సపోర్ట్ చేసిన కళ్యాణ్ పడాలా గురించి అయితే ఉండబోతుంది. ఫైనల్‌గా మనోడు తెలుగోడు ఒక ఆర్మీ మ్యాన్ సోల్జర్ కప్పు కొట్టడం జరిగింది మామ. మామూలు కొట్టలేదు. ఒక రేంజ్‌లో కొట్టాడని చెప్పొచ్చు. మనం ఎక్కడో ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి అష్టకష్టాలు పడి ఒక చిన్న జాబ్ ఆర్మీలో కొట్టి తనకి చిన్నప్పుడు ఏదైతే ఒక గోల్ ఉందో ఆ గోల్ కోసం హైదరాబాద్‌కొచ్చి అగ్ని పరీక్ష అనే ఒక షో జరుగుతుందిరా. దీని ద్వారా మనం ఎంతో ఎంతో గుర్తింపు తెచ్చుకోవచ్చు అని అక్కడి నుంచి బిగ్ బాస్ షోలోకి వెళ్ళాక ఎంతో నెగటివిటీ స్ప్రెడ్ అయ్యి ఎన్ని అష్టకష్టాలు పెట్టారు అసలు. ఒక కామన్ మ్యాన్ వచ్చాడని తను ఫస్ట్ 2 వీక్స్ ఎంత నెగటివిటీ అమ్మాయిలు పిచ్చి అది ఇది అని చెప్పేసి ఎంతో డౌన్ ఫాల్ చేసి ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా వెళ్ళాడు. తరువాత ఏదైతే బౌన్స్ బ్యాక్ అయ్యి తన ఆడిన విధానం ఏ బాండింగ్స్ పెట్టుకోకుండా ఏ సేఫ్ గేమ్ పెట్టుకోకుండా ఇంతవరకు తన ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచి వచ్చేటప్పుడు ఇన్‌స్టాగ్రామే లేని కళ్యాణ్ పడాలాకి ప్రెజెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 5,00,000 మంది వరకు తనని ఫాలో అయ్యారంటే ఎంత మంది హృదయాలు గెలుచుకున్నాడు. ఎంత బాగా ఆడాడో మనకి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఫైనల్ డే అయితే వచ్చేసింది. అయిపోయింది. నాగార్జున సార్ మనం ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. తనూజ కప్పు కొడుతుందా? కళ్యాణ్ కప్పు కొడతాడా? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడుకుంటూ ఉన్నాం. మొత్తానికి మన తెలుగోడికే సపోర్ట్ చేశారు. తెలుగోడు కప్పు కొట్టేలాగా చేశారు. నాగార్జున సారు ఆ కప్పు కళ్యాణ్ పడాలాకిచ్చాడంటే కేవలం మీ వల్లే. మీరు సపోర్ట్ చేశారు కాబట్టి, మీరు ఓటేసారు కాబట్టే కళ్యాణ్ పడాలకి ఆ కప్ ఇవ్వడం జరిగింది. ఆ కప్పు వెనకాల ఒక పెద్ద మినీ యుద్ధమే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 105 డేస్‌లో ఎన్నో టాస్క్‌లు, ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో ఫైట్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చాడంటే మనం చూస్తూ వచ్చాం. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా తన జర్నీ అంతా మామూలుగా లేదు. ఒక రేంజ్‌లో ఉంది. హౌస్‌లో కంటే బయట తన జర్నీ చాలా కష్టంగా ఉంది. ఇది చాలా మందికి తెలీదు కాబట్టి బయట అసలు ఏంటి వాళ్ళ కష్టాలు ఎలా మనం చూసింది ఓన్లీ ఎపిసోడ్‌లో చూసాం కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు తన జర్నీ ఎలా ఉన్నింది, ఏంటి, ఎన్ని కష్టాలు పడ్డాడు వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఆ ఎపిసోడ్ అప్పుడు ఆ ఫైనల్ రోజు అప్పుడు అసలు ఏంటి, ఎలా జరిగింది, ఆ సూట్ కేస్ అసలు టీమాన్ పవన్ ఎందుకు తీసుకున్నాడు, కళ్యాణ్ ఆ 20 లాక్స్ అన్నప్పుడు ఫుల్ టెంప్ట్ అయ్యాడు. సార్ నాకు ఇలా ఫ్యామిలీ కష్టాలున్నాయి, డబ్బులు చాలా అవసరం నాకు. కానీ జనాలు ఇంతవరకు నన్ను తీసుకొచ్చారంటే టాప్ టు మేమిద్దరం తనూజ నేను ఇప్పుడు ప్రెజెంట్ ఈ పొజిషన్ లో ఉన్నామంటే ఖచ్చితంగా జనాలు నన్ను విన్ చేశారని నేను నమ్ముతున్నాను. అక్కడికి వెళ్ళాకే తెలుసుకుంటాను. స్టేజ్ పైకి వెళ్ళాక మీరు తీసుకొని వెళ్ళండి సార్ అని చెప్పే మాట ఎంత మందికి నచ్చిందో దయచేసి లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. కళ్యాణ్ పడాలని గట్టిగా కామెంట్ చేయండి. అండ్ మనోడు వాళ్ళ నాన్నగారు ఏదైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళ పాల వ్యాపారం పెట్టి ఎన్నో నష్టాలన్నమాట. అలాగే ఆ టైంలోనే వాళ్ళకి హెల్త్ ఇష్యూలు ఉండడం, ఇద్దరు కొడుకుల్ని పెంచలేక పెద్ద కొడుకు అంటే కళ్యాణ్ పడాలని వాళ్ళ కొడుకుని రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో పెంచడం. చిన్నప్పటి నుంచి కూడా నాకు 24 ఇయర్స్ లో నేను 4 ఇయర్స్ మా ఫ్యామిలీతో ఉన్నానని కళ్యాణ్ పడ ఒక ఎపిసోడ్ లో ఫుల్ ఎమోషనల్ అవ్వడం మనం చూసాము. కేవలం ఇదే కారణంగా అన్నమాట. వాళ్ళ సిచ్యువేషన్స్ బాలేక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అండ్ అష్ట కష్టాలు పడి బాగా చదివి ఒక ఆర్మీలో జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆర్మీలో జాబ్ కొట్టి 6 మంత్స్ అక్కడ దేశానికి సేవ చేసి మనోడు, నేను మొత్తం చెప్పాలంటే రామాయణ పెద్ద అంత హిస్టరీ అయిపోద్ది కాబట్టి షార్ట్ అండ్ కట్ లో చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మనకి అగ్ని పరీక్ష అనే షో కంటెంట్ చేస్తున్నారు. దీని నుంచి ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకోవచ్చని. అగ్ని పరీక్ష నుంచి వచ్చాక మీరు చేసిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు మామ. అంత సపోర్ట్ ఇంతమంది సెలబ్రిటీస్ 15 మంది దాదాపు సెలబ్రిటీస్, పెద్ద పెద్ద హీరోలు, కమెడియన్లు, అన్ని పాత్రలు చేసిన వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు వచ్చే ముందు వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, లక్షల మంది ఫాలోవర్స్ కొంతమందికి ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరూ అసలు ఇన్‌స్టాగ్రామే అకౌంట్ లేని ఒక పర్సన్ వచ్చి తను ప్రూవ్ చేసుకొని తన ఆటతో ఇంతవరకు వచ్చారంటే జెన్యూన్ గా చూసారు. ఖచ్చితంగా కళ్యాణ్ విన్ అయ్యాడంటేనే అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరు జెన్యూన్ గా ఓటేసారనిపిస్తుంది. హాట్‌స్టార్‌లో అయితేమి, ఆ ఫోన్ కాల్స్ ద్వారా మిస్డ్ కాల్‌లో అయితేమి, ఒక కామన్ మ్యాన్‌ని మీరు తన ఆట నచ్చి, తన బిహేవియర్ నచ్చి, అరే! ఈ అబ్బాయి మన పక్కింటి అబ్బాయిలాగా ఉన్నాడు కదరా! ఏ పని చేసినా మంచిగా మాట్లాడే విధానం చూసినా, ఆడే విధానం చూసినా, అసలు మనం ఏదో నేచురల్ స్టార్ నానిలాగా మనం అంటాం కదా! పక్కింటి అబ్బాయిలాగా ఉన్నాడు కదరా! అనేలాగా పేరు తెచ్చుకోవడం నిజంగానే ఆ ఎపిసోడ్‌లలో చూస్తుంటే అలాగే అనిపిస్తుందనమాట. అండ్ తనూజ కూడా ఏం తక్కువేం ఆడలేదు. మంచిగా ఆడింది ఆ అమ్మాయి. మంచిగా ఆడింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. ఎంతో మంది అమ్మాయిలున్నా గానీ అందరిని బీట్ చేసి ఒక మంచి బాండింగ్ భరణి గారితో ఒక ప్యూర్ బాండింగ్, మంచి బాండింగ్ పెట్టుకొని అండ్ కళ్యాణ్‌తో మంచిగా ఉండి హౌస్ మేట్స్‌తో కొంచెం ఏదైతే ఆ మాట నాకెవరు ఆ హౌస్‌లో సపోర్ట్ చేయలేదు అనే ఒక చిన్న నెగెటివ్ పాయింట్‌ని అందరూ పాయింట్ ఔట్ చేశారు. ఆ తర్వాత
మళ్ళీ తను అందరితో బాగుంటూ కళ్యాణ్‌కి ఎక్కువ సపోర్ట్ చేసుకుంటూ వచ్చు. ఏ సీజన్‌లో చూసాం మనం ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకోకుండా వాళ్ళే లాస్ట్‌కి అసలు అన్నాలు తినిపించుకుంటా మంచిగా బాండింగ్ లాస్ట్ ఎపిసోడ్ ఇంక ఫైనల్ రోజు వచ్చినప్పుడు కూడా వాళ్ళ బాండింగ్ అలాగే ఉండిందంటే ఎవరు నమ్ముతాం. అండ్ కప్ విన్నర్ డిసైడ్ చేసినప్పుడు కూడా తనూజ చాలా క్లాప్స్ కొట్టడం గాని పెద్దగా ఏం ఫీల్ అవ్వలేదు. అయింది కళ్యాణే కదా! ఏముందనుకోని అలాగే లైట్ తీసుకున్న విధానం కూడా మనం చూసాము. మొత్తానికి కొట్టాడు. గట్టిగా కొట్టాడు. మామూలుగా కొట్టలేదు. మనం ఎన్ని రోజుల నుంచో అనుకునిందే. కాకపోతే అనుకునిందంటే ఇదే తెలుగు షోలో ఒక తెలుగు అబ్బాయి కొడితేనే బాగుంటుంది అనుకున్నాము. కాపోతే తనూజ కూడా మంచిగానే ఆడింది. కాపోతే తనూజకి లాస్ట్‌లో ఏదైతే ఆ గురువారం అప్పుడు తక్కువగా మిస్డ్ కాల్స్ రావడం మండే నుంచి గురువారం వరకు ఎక్కువగా మిస్డ్ కాల్స్ వచ్చి, ఆ గురువారం రోజు కొంచెం తక్కువగా మిస్డ్ కాల్స్ వచ్చి తనకు కొంచెం ఓటింగ్ తగ్గడం అయితే జరిగింది. అందువల్ల అయితే మొత్తానికి కళ్యాణ్ అయితే కప్పు కొట్టాడు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ఇప్పుడు ఇలా ఈ స్టేజ్‌లో ఉన్నాడంటే కేవలం ఏదైతే మీరు మంచిగా చూసి సెలబ్రిటీస్ అయన్నీ కాకుండా ఆటని ఆటలాగా చూసి ఓటేసారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాడు. నెక్స్ట్ ఏదన్నా ఒక మైనస్ పాయింట్ ఉందా 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగులో అంటే ఇమ్మాన్యుయల్ గురించి అని చెప్పుకోవచ్చు. అరే అట్‌లీస్ట్ మనం అసలు ఎంత కామెడీ చేసాడు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఒక 5 ఎపిసోడ్‌లు ఇమ్మాన్యుయల్ లేకుండా చూడండి. చిరాకు దొబ్బి ఆ ఫోన్ పక్కనేసి "వద్దురా బాబు మాకు ఈ టార్చర్" అనకపోతే అప్పుడు చెప్పండి. అప్పుడు కామెంట్ చేయండి. అసలు ఏంటి మామ ఎంత కామెడీ అంటే అంత కామెడీ చేసాడు. టాస్క్‌లు ఆడాడు. ప్రతి ఒక్కరికంటే టాస్క్‌లు బాగా ఆడాడు. అసలు అందరితో మాట్లాడే విధానం ప్రతి ఒక్కటి ఎప్పుడు కూడా కమెడియన్‌కి కప్పు రాలేదు. అట్‌లీస్ట్ టాప్ 5 వరకు కూడా రాలేదు. అరే! ఈ సీజన్ మంచిగా ఇమ్మాన్యుయల్ ఆడుతున్నాడు. అన్ని టాస్కుల్లో అయితే ప్రతి ఒక్కటి ఆడుతున్నాడు. కప్పు తీసుకునే మెటీరియల్ రా ఇమ్మాన్యుయల్ అనుకున్నాం. తరువాత సరే అట్‌లీస్ట్ ఇంక తనూజకి, కళ్యాణ్‌కి ఓటింగ్ ఎక్కువ పడుతున్నప్పుడన్నా సరే అట్‌లీస్ట్ టాప్ 3లో అయినా ఉంటాడనుకున్నాం. కానీ టాప్ 4లోంచి తీసేయడం ఏంటో డీమోన్ పవన్ లాస్ట్ ఆ 1 వీక్ మంచిగా జోయిల్‌గా ఉన్నాడని, మంచిగా అందరితో ఉన్నాడని డీమోన్ పవన్‌కి ఓటింగ్ పెరగడం ఏంటి? ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇంతవరకు లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన ఇమ్మాన్యుయల్‌కి ఓటింగ్ తక్కువ పడటం అసలు ఎవరికీ నచ్చలేదు. నాకు కూడా అసలు నచ్చలేదన్నమాట. కప్పు తీసుకునే మెటీరియల్ కాకపోతే అట్‌లీస్ట్ టాప్ 3 అన్నా ఉండాల్సింది. టాప్ 3లో కూడా లేడు. ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మీరు ఫీల్ ఏమి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంగ నెక్స్ట్ 'బిగ్ బాస్' సీజన్ 9, 10 బిగ్ బాస్ 10 కాకపోయినా 11 అయినా, 12 అయినా ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్‌ని ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకంటే 'బిగ్ బాస్' టీమ్ కూడా ఇలాంటి వాళ్ళే కావాలి. ఆల్ రౌండర్సే కావాలి. ఒక కామెడీ, టాస్క్‌లు అన్నీ ప్రతి ఒక్కటి ఆల్ రౌండర్ షో చేసే వాళ్ళే కావాలి. మళ్ళీ ఖచ్చితంగా వస్తాడు. ఈ మైనస్ పాయింట్లన్నీ తెలుసుకొనొస్తాడు. ఇమ్మాన్యుయల్ కూడా ఖచ్చితంగా కప్పు కొడతాడు. మామూలుగా కొట్టడు. అది కూడా మనం చూడబోతాం. ఫ్యూచర్‌లో చూడబోతాం. ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదనమాట. ఎక్కువగా ఇమ్మాన్యుయల్‌ని కన్నింగ్ అనుకుంటూ వచ్చారు. ఒక గేమ్ పెట్టినప్పుడు కన్నింగ్ ఆడకపోతే ఇంకేం ఆడతారు? బయట మనం ఆడే చిన్న చిన్న గేమ్సే గెలవాలంటే అంటే గేమ్ ప్లాన్ చేసుకొని ఆడతాం కదా! అది ఏదైనా క్రికెట్ అయినా సంథింగ్ ఏదైనా. అలాంటిది ఒక గేమ్ పెట్టినప్పుడు మీరు కళ్యాణ్‌ని, తనూజని అభిమానిస్తున్నారు కాబట్టి వాళ్ళతో గేమ్ ఆడేటప్పుడు ఏం ఆడినా ఇంక అది కన్నింగ్ లాగే కనిపిస్తది. అదనమాట. మీరలా చూసారు కాబట్టి కన్నింగ్ అనిపించింది. కన్నింగ్ లేదు, ఏమీ లేదు. మనోడు మంచిగానే ఆడాడు. బాగా ఆడి మంచిగా గెలిచాడు. టాస్క్‌లు కూడా అన్నీ గెలిచాడు. ఆ టికెట్ టు ఫినాలే కూడా కొట్టేవాడు. కాకపోతే ఏదైతే అక్కడ లాస్ట్ టాస్క్‌లో వచ్చినప్పుడు తనకి స్టిక్ సరిగ్గా రాకపోవడం వల్ల అక్కడ బ్యాలెన్స్ ఔట్ అయ్యి ఓడిపోవడం జరుగుతుంది. అందుకే ఫుల్ ఎమోషనల్ కూడా అయ్యాడు. కానీ ఔట్ అయినా కానీ టాప్ 4లో నుంచి వెళ్ళిపోయినా కానీ ఇమ్మాన్యుయల్ ఈస్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కళ్యాణ్ పడాల కన్నా, తనూజ కన్నా నాకు నచ్చింది హౌస్‌లో సీజన్ 9 తెలుగు. నా దృష్టిలో కప్ విన్నర్ ఎవర్రా అంటే నేనైతే ఇమ్మాన్యుయలే అంటాను. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా తన కష్టమైతేమి, తన ఎంటర్‌టైన్‌మెంట్ అయితేమి అంత ఎఫెక్ట్స్ కళ్యాణే ఇవ్వలేదు అండ్ తనూజ ఇవ్వలేదు. మీరు మళ్ళీ మీకేమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన దాని గురించి మొత్తం ఆ ఎపిసోడ్ 1 నుంచి మొత్తం చూసుకుంటూ రండి. ఖచ్చితంగా మీకు ఇమ్మాన్యుయలే నచ్చుతాడు. అనమాట. ఇంక దీని గురించి పక్కన పెడితే ఇది జరిగిందేదో జరిగింది. ఇమ్మోనియల్ ఫ్యాన్స్ ఉంటే ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్‌లో మళ్ళీ ఖచ్చితంగా 'బిగ్ బాస్' షోకైతే వస్తాడు. ఖచ్చితంగా కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా తర్వాత హైలీ అయితే ఉంటాయనిపిస్తుంది. మొత్తానికి కళ్యాణ్ పడాల ఏదైతే వాళ్ళ నాన్నగారు వచ్చి ఆ రోజు చెప్పిన మాటలకి తనూజకి దాదాపు 8 వీక్స్ తనూజ టాప్ ప్లేస్‌లో వస్తూ అండ్ తనూజకి, కళ్యాణ్‌కి 5000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్న తర్వాత ఫ్యామిలీ వీక్ అప్పుడు నాగార్జున సార్ ఫైనల్ రోజు అదే చెప్పారు. మీరు చెప్పిన మాట ద్వారానే మీ కొడుకు ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాడు. ఈ పొజిషన్‌లో ఉన్నాడని. అది నిజమే అని చెప్పుకోవచ్చు. ఆ 5000 ఓట్స్ ఫుల్ అయ్యి తనూజను కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. ఆ మాటలు ఏదైతే వాళ్ళ నాన్నగారు చెప్పారో, మొత్తానికి వాళ్ళ నాన్నగారు ఆ ఫ్యామిలీ వీక్ అప్పుడు వచ్చి చాలా ప్లస్ పాయింట్ అయిందనమాట కళ్యాణ్‌కి. మొత్తానికి ఇది మామ ఇలా అయితే 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు విన్నర్‌ని మీరు అందరూ కలిసి ఆ ఫోన్ కాల్స్ ద్వారా, ఆ హాట్‌స్టార్‌లో ఓటింగ్ ద్వారా కళ్యాణ్ పడాలనైతే ఎంచుకున్నారు. దీన్ని తనూజ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారో లేదో తెలీదు కానీ,
చెయ్యాలి తప్పదు. ఎందుకంటే తనూజ, కళ్యాణ్ వాళ్ళిద్దరే మంచిగా క్లోజ్ ఉన్నప్పుడు బయట మనకెందుకు లేనిపోని తలకాయ నొప్పులు. అందుకే ఏదో షోలాగా చూసామా, మంచిగా టైంకి ఓటేసుకున్నామా, మన పని మనం చూసుకున్నామా అంతవరకే ఉండాలన్నమాట. ఇంక ఎక్స్‌ట్రాగా వెళ్ళిపోతే బుర్ర లేనోళ్ళే అలాంటి పనులు చేస్తారు. అలాంటియేం పెట్టుకోవద్దు. మంచిగా వాళ్ళే మంచిగా ఉన్నారు కాబట్టి మీరు గూడా ఇంక షో అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 10 కోసమైతే వెయిట్ చేద్దాం. అంతకు మించి మనం చేసేదేం లేదనమాట. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ అయితే చేయండి. అండ్ కళ్యాణ్ పడాలా కంగ్రాచ్యులేషన్స్ అని ఒక కామెంట్ కూడా యేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.